హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటనుకుంటున్నారా, టబ్ స్విమ్మింగ్. పిల్లలకైతే ఇంట్లో బాగా ఉడకపోస్తుందని చెప్పి ఎలాగో స్నానం చేస్తాం కదా, బయటికి వెళ్ళి స్విమ్మింగ్ కూడా తీసుకెళ్ళలేం పిల్లల్ని. అందుకని చెప్పి ఇంట్లోనే టబ్లో వాటర్ పోసి అయితే అందులో కూర్చోబెట్టిన ఫ్రెండ్స్ని అయితే ఇంకా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. టబ్లో వాటర్ పోసి మా చిన్నదాన్ని అందులో కూర్చోబెట్టగానే అసలు అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇద్దరైతే చాలా చక్కగా ఆడుకుంటున్నారు మంచిగా టబ్లో. మీరే చూడండి, అసలు పట్టించుకోవట్లేరు నన్నైతే. నేను ఎంత మాట్లాడుతున్నా అసలు నా మాట వినట్లేరు. కెమెరా చూసి హాయ్ చెప్పమన్నా కూడా అస్సలు పట్టించుకోవట్లేరు. ఇంకా వాళ్ళు నా మాట ఇక్కడ వింటారు. వాటర్లో మంచిగా ఆడడమే సరిపోతుంది. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అదైతే మంచిగా చక్కగా ఆడుకుంటుంది. ఆ చిన్నదే సంతోషం అయితే చెప్పలేము. దానికి మాటలు వచ్చింటే మాట్లాడేదేమో. బేసిక్గా మా ఫ్రెండ్స్ అయితే అల్లరి కోతి అసలు. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో అయితే ఇంకా అల్లరి అయిపోతుంది అసలు, రచ్చ రచ్చ చేస్తుంది. చూడండి, వాటర్ పోయి అది పోయి అని చెప్పి ఎట్లా ఇబ్బంది పెడుతుంది అసలు నన్ను అయితే. వాళ్ళు ఆడుతుంటే మనకి కూడా అనిపిస్తుంటుంది కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను కూడా. వాళ్ళని టబ్లో కూర్చోబెట్టి వాళ్ళు వాటర్లో ఆడుతుంటే నేను కూడా ఒక చిన్న పిల్లని అయిపోయినా వాళ్ళతో పాటు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా. వాళ్ళతో ఎంత హ్యాపీగా ఆడుకుంటుంటే. మా చిన్నదానికి ఇప్పుడైతే 8 months ఇంకా చల్ల వాటర్లో కూర్చోబెట్టిరా అని మీరు అనుకుంటుండొచ్చు, కానీ అంత కూల్గా ఏం రావట్లేదు. వాటర్ కొంచెం హాట్గానే వస్తున్నాయి. ఈ సంగతి అయితే ఇద్దరు అసలు నన్ను పట్టించుకోవట్లేరు. వాళ్ళిద్దరే ఆడుకుంటున్నారు అసలు. ఇంకా చిన్న పాపనైతే మంచిగా ఆడిపిస్తుంది. ఇలాంటి టైంలోనే ఆడిపిస్తుంది. అస్సలు నార్మల్గా ఇంట్లో ఉంటేనైతే అస్సలు ఆడించదు, తనని కొడుతుంది. మీరు సరిగ్గా చూస్తున్నట్టయితే మా పాపకి లెఫ్ట్ హ్యాండ్కి దెబ్బ తగిలింది. మేము ఇంతకుముందు జనవరిలో విలేజ్ వెళ్ళినప్పుడు జాతర అని చెప్పి వీడియోస్ కమింగ్ సూన్ అని చెప్పి పెట్టాను కదా, అక్కడ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయలేదు. ఎందుకని అంటే పాపకి దెబ్బ తగిలింది, అందువల్ల నేనైతే వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. అసలు నార్మల్గా ఇంట్లో ఉంటేనైతే ఫ్రెండ్స్ చిన్న పాపనైతే అస్సలు ఆడించదు. ఇంకా మంచిగా ఇట్లాంటి సిచ్యువేషన్లో అయితే మంచిగా ఆడిస్తుంది. మా చిన్నదైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అసలు. మంచిగా ఆడుకుంటున్నారు ఇద్దరు చక్కగా. నాకైతే భలే అనిపిస్తుంది వాళ్ళిద్దరు ఆడుతుంటేనైతే. వాళ్ళ సంతోషమే కదా మనకి ముఖ్యం. వాటర్ పోయి అది పోయి ఏ పోయి అని చెప్పి చాలా ఇబ్బంది పెడుతుంది అసలు మా ఫ్రెండ్స్ అయితే. అసలు మా చిన్నదాన్ని అయితే ఎంత చక్కగా ఆడిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే. అసలు నేనైతే పరిశాన్ అయిపోయినా అసలు. అంత మంచిగా ఆడిపిస్తుంది. నార్మల్గా ఇంట్లో ఉంటే అస్సలు ఆడించదు. కొట్టడము లేకపోతే తండడము చేస్తుంది. మంచిగా ఆడిపిస్తుంది. తన చెల్లికి ముద్దులు పెడుతుంది. అంత మంచిగా ఆడుకుంటున్నారు ఇద్దరైతే కొత్తగా. సో ఇదండి ఈరోజైతే వ్లాగ్. టబ్లో అయితే మంచిగా స్విమ్ చేస్తున్నారు ఇద్దరైతే, మంచిగా ఆడుకుంటున్నారు. ఇట్లాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకి మరొక వీడియోస్తో వస్తాను. నార్మల్గా అయితే నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా, కాకపోతే ఇద్దరు పిల్లలతో చాలా ఇబ్బంది పడుతూ పోస్ట్ చేయాల్సి వస్తుంది. అందుకే వీడియోస్ సరిగ్గా ఫుల్ వీడియోస్ అయితే చేయట్లేను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా హాయ్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.